ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంటిన్యూషన్ అనమాట. అండ్ ఇక్కడైతే వాటర్ స్లైడ్స్ అయితే చూపించాను కదా. సో ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నాం కదా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మొత్తం అయితే వాళ్ళు నాటారనమాట. ఇక్కడైతే కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నాయి కదా. వావ్ మై గాడ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే క్యాక్టస్ అయితే ఉందన్నమాట. క్యాక్టస్ ప్లాంట్స్ అనమాట. చూస్తున్నాయి కదా అసలు ఎలా ఉన్నాయో. ఇవి పట్టుకుంటే ఇంకా దిగిపోతాయి అనమాట, రాను కూడా రావు. అక్కడ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇవి అయితే రౌండ్ షేప్లో అయితే ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా. సో వాళ్ళు మనం అంత దగ్గరికి వెళ్ళొద్దని అయితే వేసేస్తారు. అండ్ అక్కడైతే ఇట్లా ఒకటైతే ఇట్లా పెద్దగా ఉంది, ఇంకోటైతే ఇట్లా రౌండ్ షేప్లో అయితే ఉన్నాయి. అండ్ అక్కడ ట్రీకి కూడా అయితే ఉందన్నమాట. ఇవ్వండి దానికి కూడా అయితే ఉంది. నేను చూస్తున్నా కదా స్టోన్స్ కూడా భలే ఉన్నాయి వాళ్ళు వేసినవి. నేను చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే మళ్ళీ అయితే అటైతే వెళ్తున్నాం అనమాట. రండి ఇప్పుడైతే మనం అయితే వెళ్దాము. ఇట్లా మంచిగా వాకింగ్ అయితే అయ్యిద్ది అనమాట. మనము ఇప్పుడు ఎన్టీఆర్ పార్క్ వస్తే ఇట్లా, అంటే ఎన్టీఆర్ పార్క్ అనే కాదు, ఇలా మొత్తం చూసే వాటి ఉన్న లాంటివి అయితే మంచిగా ఇట్లా ఎక్సర్సైజ్ లాగా అయితే అవుతాయి అనమాట, వాకింగ్ టైపు. చూస్తున్నాం కదా లైక్ క్రింద అయితే రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే వాటర్ అయితే ఉందన్నమాట. అండ్ ఆ పైపుల నుండి అయితే వాటర్ అయితే పడుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ అయితే కాదు, అయితే మురికి అనమాట. చూసినా కదా, చూస్తుంటే ఎంత భయం వేస్తుందో. మీకు భయం ఏది అనకూడదు, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే భయం వేస్తుంది. అక్కడైతే బాటిల్స్ అవన్నీ అయితే వేసారనమాట, ప్లాస్టిక్స్ అవన్నీ. అండ్ ఇప్పుడైతే మనం వెళ్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే బ్రిడ్జ్ అయితే తీసుకుని వెళ్తాము. అండ్ ఇక్కడైతే చెట్లు అయితే ఉందన్నమాట, మొత్తం ఇట్లా గ్రీనరీగా. అండ్ ఇక్కడైతే మనకైతే దగ్గరలో ఇక్కడ మనం ఇట్లా అందుకోవచ్చు కూడా అనమాట, చెట్లు కూడా. అండ్ ఇక్కడైతే మొత్తం అయితే పూలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మొత్తం అయితే ఇట్లా ఎలాంటి కదా ఇక్కడైతే మనమైతే ఇక్కడైతే లైట్స్ షేప్ కూడా చూడండి ఎట్లున్నాయో. ఇది ఇట్లా స్నేక్ లాగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడైతే చాలా ఫ్రెండ్స్ ఇక్కడైతే కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఒక్క ఫ్లవర్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందంటే చూస్తున్నాం కదా. ఇక్కడైతే ఒకటైతే పింక్ అను వైట్ ఉంది, ఇంకోటి ఏమో ఇట్లా ఆరెంజ్ పింక్ టైప్ ఒక ఫ్లవర్ ఉంది, ఇంకోటి రెడ్ వైట్ ఉంది, ఇంకోటి అయితే పర్పుల్ వైట్ అయితే ఉంది. అండ్ ఇట్లా ఫ్లవర్స్ అయితే ఎక్కడి నుండి వస్తాయేమో ఫ్రెండ్స్, కదా భలే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. చూస్తున్నాం కదా బాగున్నాయి కదా. ఒక్కడొక్కడి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఇది చాలా కలర్ఫుల్ అయితే వెళ్ళకూడదు. ఇక్కడైతే మొత్తం ఇట్లా పర్పుల్ కలర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనమైతే లోపలికి వెళ్ళకూడదు అనమాట, లోపలికి వెళ్ళటానికి ఉండదు. అండ్ ఇక్కడ కూడా అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట, రెడ్ కలర్లో మొత్తం. అండ్ అక్కడైతే వాటర్ వస్తాయి అన్నమాట, సైడ్ నుండి. కాకపోతే వాళ్ళు వదలలేదు, సో వదిలితే వస్తాయి అన్నమాట. వస్తాయి కదా మొత్తం ఇట్లా రెడ్ కలర్ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే ట్రైన్ ట్రాక్స్ మీద అయితే వస్తామన్నమాట. అండ్ ఇక్కడైతే మొత్తం అయితే ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి అయితే మొత్తం అయితే ఇలా మనకి చూపించుకుంటూ అయితే తెలుస్తుంది అనమాట. ఇదైతే అంతా టర్నింగ్ ఉందన్నమాట ట్రైన్ ట్రాక్కి. అండ్ ఇక్కడ ట్రైన్ ట్రాక్ అయితే ఉందన్నమాట, డ్యామేజ్ పడ్డది. ఇక్కడైతే చూస్తున్నాం కదా. ఎందుకనే నాకు తెలిసి ఇప్పుడైతే ట్రైన్ ఎందుకనమాట ట్రైన్ రిపేర్ వచ్చింది. ఇక్కడ కూడా ట్రైన్
స్లో. అండి ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ మేమైతే రాత్రి మా తమ్ముడు బర్త్డే కదా, సో అందుకని మేమైతే ఇదైతే తెచ్చుకొని అయితే తింటున్నాం కేక్. ఇవ్వండి ఫస్ట్ మీకే అనమాట. సో చూస్తున్నాం కదా, ఇదైతే కేక్ అనమాట. చాక్లెట్ రెడ్గా ఏదో ఉంటుంది దీని పేరు. సో టీతోనే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మేమైతే తింటున్నాము. చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే మా తమ్ముడు కలిసి పెడుతున్నాను. చాలా బాగుంది. నిన్న కూడా తిన్నాము, కాకపోతే ఈరోజు ఇంకా బాగుంది. అక్కడైతే అంతా ఉంది, కొంచెం ముందుకు వెళ్తే అటు ట్యాంక్ బండ్ అయితే ఉందన్నమాట.